చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ శుక్రవారం ఉదయం వి మహా సినిమా థియేటర్ నందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో విడుదలైన యాత్ర 2 చిత్రాన్ని వైఎస్ఆర్సీపీ క్యాడర్తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు టపాకాయలు కాల్చి ఘన స్వాగతం తెలిపారు. చిత్రాన్ని చూసి వచ్చిన తదుపరి మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరియు ఆయన మరణ అనంతరం ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన కష్టాలను చిత్ర డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. యాత్ర 2 సినిమా చూడటం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నిజంగా ఆ సినిమా చూస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఢిల్లీ పెద్దలకు తల వంచకుండా తనదైన శైలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మాట తప్పం మడమ తిప్పం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అదే బాట కోసం, అదే మాట కోసం ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడినటువంటి అవమానాలు కావచ్చు, ఆయన చేయని తప్పులన్నింటికీ కూడా ఢిల్లీ పెద్దలు కొంతమంది అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టినా తల వంచకుండా 2019లో ప్రపంచం సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 2014 ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడో రియల్గా ఆంధ్ర రాష్ట్రంలో చూసామో ఈరోజు మనం థియేటర్లో చూసాం. థియేటర్లో అయితే మనకు క్లియర్గా కనిపించింది ఏ విధంగా ప్లాన్ వేసుకుని మోసం చేస్తారనేది. కానీ ప్రజలకంతా తెలియదు కాబట్టి ఈరోజు ఈ యాత్ర 2 ద్వారా అందరికీ అర్థమైంది. అదేవిధంగా 2019లో పసుపు కుంకుమ ద్వారా అక్క చెల్లెమ్మలకు మోసం చేయాలని చంద్రబాబు ప్రకటించినటువంటి ప్రకటన కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకొని పోయి ప్రపంచం సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే 65 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అబద్ధ హామీలు కూడా చెప్పాడు, ఇంకా కొన్ని చెప్తాడు. ప్రజలు ఎవరు